మన చీఫ్ గెస్ట్ అయినటువంటి పట్లోల శంకర్ రెడ్డి గారు విచ్చేశారు. వారు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిటైర్ అయ్యారు. వారి చేతుల మీదుగా మరి వెంకట్రామరెడ్డి గారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఇక్కడ ఈ విగ్రహం ముందు రాయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఓపెన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. రెడ్డిల ఐక్యత, జై జై రెడ్డి, జై రెడ్డి, జై జై రెడ్డి. యాభై 57వ జన్మదినాన్ని మన తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలు రెడ్డి బంధువులందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం నిజామాబాద్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మరి రాజా బహదూర్ వెంకటరెడ్డి గారి విగ్రహం మహనీయుల పార్కులో మరి చీఫ్ గెస్టు పెద్దలు శంకర్ రెడ్డి గారు పూలమాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ మహనీయుల పార్కులో మరి చూసుకున్నట్లయితే అందరూ వారిని చూస్తే మరి వారిని స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంటుంది, స్ఫూర్తి వస్తుంది. మరి విగ్రహాలకు ఎందుకు అని అంటే ప్రతి సంవత్సరం మనం వారికి జన్మదినాన వారు చేసినటువంటి త్యాగాలను అలాగే వారు చేసినటువంటి మంచి పనులను గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలను మనం చేసుకుంటూ ఉంటాము. మరి మన కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్లయితే మరి నైజాం రాష్ట్రంలోనే మరి కొత్వాల్ వెంకట్రామారెడ్డి గారు మరి మనకు రెడ్డి కమ్యూనిటీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తి. మన కమ్యూనిటీకే కాకుండా అన్ని కులాలను ఆదరించినటువంటి వ్యక్తి. ఆ నైజాం పీరియడ్లోనే రెడ్డి హాస్టల్ను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను చదువుకోవడానికి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారికి మహా అవకాశాన్ని ఇచ్చి వారు ఎంతో ఉన్నతులుగా కావడానికి కృషి చేసినారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజా వెంకట్రామరెడ్డి గారు నిజామాబాద్ జిల్లాలో 1898లో అలాగే 1904 నుండి 3 సంవత్సరాలు 2 పర్యాయాలు ఇక్కడ వారు పనిచేయడం జరిగింది. పోలీస్ శాఖలో వారు నిజామాబాదు అంతటా తిరిగిన వ్యక్తి. ఆ అదృష్టము మనకు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వారు ఎనలేని సేవలు చేయడం జరిగింది. అది మన వారి వెంకట్రామరెడ్డి గారి జీవిత చరిత్రలో మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాయడం జరిగింది. అందులో నిక్షిప్తమై ఉంది. ఈ విషయాన్ని మనము ఈరోజు మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే
ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి అధ్యక్షులు, కార్యదర్శులు, మరి కుల పెద్ద అందరికీ మరి ఒక విన్నపం ఏంటి అని అంటే, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి జీవిత చరిత్రను మరి మన పిల్లలకు చదివిపియాల్సిన అవసరం ఉంది. మరి బుక్స్ ఇవ్వండి, చదివిపియండి. ఆ జీవిత చరిత్ర చదివితే వారిలో స్ఫురణకు వస్తుంది, ఏ విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఒక స్ఫురణ వస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఇక్కడ మనం వేడుకలు చేసుకుంటూ ఉంటాము, జన్మదిన వేడుకలు. మరి అందులో భాగంగా మనము ప్రతిసారి కొన్ని గ్రామాల వారిని పిలిచి ఇక్కడ మరి వారిని సత్కారం చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళని చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మరి ఈ సంవత్సరము మరి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తితో మన గ్రామాల్లో మన రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారి పిల్లలకు మరి అండగా ఉంటూ మనము ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 157వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. 157వ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి జయంత్యోత్సవాలను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన నిజామాబాద్ జిల్లాలో ఈ మహనీయుల పార్కులో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి యొక్క జయంత్యోత్సవాలు ఘనంగా నిర్ణయించుకోవాలని జేరెడ్డి ఫౌండేషన్ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అమోఘంగా కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, రాత్రి కూడా ఇదే విషయం ఆలోచిస్తూ 2 గంటల 17 నిమిషాలకు కూడా నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది మన అధ్యక్షులు అయినటువంటి శ్రీ మామిళ్ళ సాయిరెడ్డి గారు. ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్స్. మేము చేసింది చాలా తక్కువ, కానీ సాయిరెడ్డి గారు నిరంతరం ఈ విగ్రహాన్ని పెట్టాలని, ఆయన స్ఫురించుకోవాలని, ఆదర్శంగా ఉండాలని ఒక ఆలోచనతోని ఆ రోజు మేము ఆర్బీఐలో ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, ఎడ్యుకేషన్ కమిటీగా మెంబర్ ఉన్నప్పుడు మేము ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణానికి ఒక మణిమాకుటమైనటువంటి ప్రాంతంలో విగ్రహాన్ని స్థాపించాలి, అదందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో చిన్నగా ప్రారంభించాము. ఆ రోజు ఈ ప్రారంభానికి కొంతమంది కృషి చేశారు. శ్రీశ్రీ అన్నట్టుగా తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కోళ్ళెవరు, ప్రవ్వెక్కిన పల్లెకి కాదు అది మోసిన బోయిలెవరని. ఆ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు జేరెడ్డి ఫౌండేషన్ అధిపతి అయిన జేరెడ్డి ఫౌండేషన్ నిర్మాణం అయినటువంటి వై మధుసూదన్ రెడ్డి గారు మరియు సాయిరెడ్డి గారు మరియు ఎంఎస్ఆర్ మధుసూదన్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రామరెడ్డి గారు, గంగారెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ సార్ నుంచి 25,000 రూపీస్ స్టార్ట్ చేస్తాం. దాని తదనంతరం మహాదాత ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి పట్ల శంకరెడ్డి సార్, నేనున్నాను తమ్ముడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన రెడ్డి కార్యక్రమం ఏది చేసినా కానీ నేను ఉన్నానని ముందుకు వస్తుంటాడు. ప్రతి సక్సెస్ వెనుక డబ్బు సక్సెస్ ఇవ్వదు, కానీ ప్రతి సక్సెస్ వెనుక డబ్బు ఉంటుంది. అట్లనే విగ్రహం అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ ఉంది. మహబూబ్నగర్ అయితే కేవలం మన జిల్లాలో, మన నిజామాబాద్లో మాత్రం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఈశాన్య మూలలో ఉంది. ఇది ఏ మూల అంటారు దీన్ని బెనిఫిట్గా? ఏ మూల అంటాం దీన్ని ప్లీజ్? అంటే ఇవి అంటే ఎవరైతే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు తన యొక్క విద్యా వ్యవస్థను కానీ, కోత్వాల్ వ్యవస్థను కానీ, సంఘ సంస్కరణ కానీ అన్నిటికీ ఆద్యుడయ్యాడు అతను. కేవలం రెడ్డిలకే కాకుండా బడుగు బలైన వర్గాలు, మైనారిటీ వర్గాలు కూడా ముందు చూపున్నాడు. ఎందుకంటే మా అదృష్టం కొద్దీ ఆయన స్థాపించినటువంటి రెడ్డి హాస్టల్లో మేము చదువుకోవడం జరిగింది కొద్ది రోజులు. ఎక్సలెంట్గా అక్కడ నేను అనే విధంగా భేవం లేకుండా ముందుకెళ్ళి ఈరోజు రాష్ట్రంలో మా ఫ్రెండ్స్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చాలా డాక్టర్స్ కానీ, మా బ్యాచ్లు చాలామంది ఉన్నారు, అడ్వకేట్లు కానీ, వీళ్ళందరికీ స్ఫూర్తి ప్రదాత. అందరూ మేము కలిసి మాట్లాడుకునే వాళ్ళు మా హ్యాబిట్స్లో. సో అంత గొప్ప మహనీయుడు. మాకు అప్పుడు అనేవాడిని నేను మా ఫ్రెండ్స్తోని, తన కోసం బతికి అలిశెట్టి ప్రభాకర్ అనే మహానుభావుడు ఉండేవాడు జగిత్యాలు. తన కోసం బతికేవాడు గంజినీళ్ళతో సమానం, పళ్ళ కోసం బతికేవాడు హిమాలయం ఎత్తుకెదుగున్నాడు నేను. అప్పుడు ఏమన్నాడు, మన రెడ్డి సాబ్ ఉండే కదా సార్ తాత అనేవాడిని నేను. అరే తన కోసం కాదు భయ్, మంది కోసం బతికిండు. ఆయన స్థాపించినటువంటి వ్యవస్థ ఈరోజు విద్యా వ్యవస్థ మరియు సామాజిక స్పృహ వ్యవస్థ ఇంతింతై వటుడింతై నవ్వు ఇంతింతై అంత ఎదుగుతుంది. ఈరోజు గుర్తు చేసుకుంటాం. ప్రతి రెడ్డి బిడ్డ తన మనసులో, తన హృదయంలో, తన ఆలోచన విధానంగా చేస్తున్నాడు.
మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాము, సాయిరెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మేము అనుకున్నాము మనము బాసల్లో ఒక వసతి సత్రం, రెడ్డి వసతి సత్రం చేయాలి. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. ఖచ్చితంగా అక్కడ ఒక సత్రం చేయడానికి ఒక ముందు ప్లాన్ చేసుకుందాం. అంటే సత్రం అంటే ఒక గెస్ట్ హౌస్, ఒక 3 acres, ఒక 2 acres తీసుకొని ఒక 3 star హోటల్ లెవెల్ చేద్దాము, ప్రయత్నం చేద్దాము. చాలామంది దాతలు ముందుకు వస్తారని చెప్పింది. దాని తర్వాత నిజామాబాద్లో ఒక హాస్టల్ ప్రారంభిద్దాం, రెడ్డి హాస్టల్ అని. రెడ్డిలకే కాకుండా మిగతా వారికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇది ఒక హాస్టల్ ప్లాన్ చేద్దాము. దాంతోపాటుగా కోచింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేద్దాం. చాలామంది రెడ్డిలు అంటే చాలా ఉన్నోళ్ళు అనుకుంటారు, లేని వాళ్ళు చాలామంది ఉన్నాం మనం. ఎందుకంటే నేను చూశాను కదా, చాలామంది ఉన్నాము. మనం వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఒక మంచి అవకాశం ఒక ఏర్పడుతుందనే ఉద్దేశంతో అనుకున్నాము. ఇదే విషయము ఈరోజు చీఫ్ గెస్ట్గా వస్తున్నటువంటి మన డాక్టర్ కవితారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఉన్నాను ప్రభాకర్, మీరు ముందుకెళ్ళండి, అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మా అన్న అయితే శంకరెడ్డి సార్ అయితే ప్రతి క్షణం అంటుండే నిజామాబాద్ జిల్లాను ఆదర్శవంతంగా రెడ్డి సద్దాంతో చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు పెట్టుకోవడం జరిగింది. సో ఇంత మంచి అవకాశాన్ని మనకు రాజా బహదూర్ వెంకటరాముడు ఇచ్చాడు. ఆయన ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనను ముందు తరాలు తీసుకెళ్ళి, ఇంతకుముందు మన సాయిరెడ్డి సార్ చెప్పినట్లుగా ముందు తరాలు తీసుకెళ్తూ మన రెడ్డిలందరినీ కూడా ఐక్యంగా ఉంటూ ఒక సమాజానికి ఒక మంచి సందేశం ఇస్తూ దీన్ని ఇంకా తీసుకెళ్ళాలనుకుంటాము. అందుకో మేము భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, స్వధర్మే నిధనం శ్రేణిహ పరధర్మో భయామహం అని. స్వధర్మం ఎంత గుణరహితమైన మిక్కిలి శ్రేష్టమైంది, పరధర్మం భయంకరమైందని చెప్తుంటాడు. మన ధర్మం రెడ్డి ధర్మం, రెడ్డిలోనే ఉంది ఒక REDDY. ఆ పవర్ పరంగా తీసుకున్నట్లే మనం ఏవైతే తీసుకుంటామో ప్రజలకు మంచి చేయడానికి రెడ్డి ఉంది. మనం రెడ్డి ఈజ్ ఎ టైటిల్, అది చెప్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. మనం 10 మందికి మంచి చేస్తాం, మనం 10 మందికి ఆదర్శంగా ఉంటాం, 10 మందికి భవిష్యత్తుని ఇస్తాం, 10 మందికి భవిష్యత్తు చూపిస్తాం. ఇంత గొప్ప సందేశాన్ని ఆ మహానుభావుడు రాజా బహదూర్ వెంకటరామరెడ్డికి మనకు అందించారు. దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో మేము తీసుకుంటాము. మీరు నెక్స్ట్ ఏదైతే సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే చేస్తే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. జిల్లాను ఒక రకంగా ముందుకు తీసుకెళ్ళి నిజామాబాద్ పట్టణ సంఘము, జిల్లా సంఘము పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాము. ఆ పెద్దలు శంకరెడ్డి గారి ప్రోత్సాహంతో చేస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనము ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ తెలిసింది. దానికి అధ్యక్షులుగా మల్లేష్ రెడ్డి గారు ఉన్నారు. పెద్దలు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి సీనియర్ అడ్వకేట్ సుధర్ణ గారు ఒక్క 2 మాటలు మాట్లాడేసి రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే మనం అది రెడ్డి సోదరులందరికీ కూడా అందుబాటులోకి రావాలని ఆ రోజుల్లోనే ఒక ఆకాంక్షను నెరవేర్చి అయితే కాలేజీ, రెడ్డి హాస్టల్, గర్ల్స్ కాలేజ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనం అందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోతే ఇంతకుముందు రెడ్డిలో ఐక్యత ఉండేది, ఈ మధ్యకాలంలో కొంత అది చెదిరినట్టు అనిపిస్తుంది. రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సాయిరెడ్డి గారికి మరి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ RBRR అంటే RBRR స్కూలు, అటు ముబారక్ నగరు, అది ఆ స్కూల్ ఎవరిదో ఏందో అనేటటువంటి ఒక భ్రమల ఉండింటిమి. దాంట్లో స్కూల్లో చదివితే స్టూడెంట్ అడ్మిషన్ వస్తే వాళ్ళు మంచి టాప్ స్కూల్ అది. అప్పుడు అట్లాంటి ఒక అభిప్రాయం ఉండే. నేను RBRR రెడ్డి గారు అంటే మన రెడ్డి గారే, మనం అందరం ఐక్యత ఉండాలన్నటువంటి స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. ఆయన జయంతిని తప్పకుండా జరపాలి, ప్రతి సంవత్సరం జరపాలి అనేటటువంటి కంకణం కట్టుకొని వారు ముందుండి అందరినీ ఇన్వైట్ చేసి సంఘటితం చేసి జరుపుతున్నారు. వినాయక నగర్ ఏరియాలో పెట్టడం అనేది మనకు మా వినాయక నగర్ రెసిడెంట్ ఉన్న రెడ్డిస్ అందరికి గర్వకారణం ఈ విగ్రహం పెట్టడం అనేది. శంకర్ రెడ్డి గారు కూడా మాకు గురువు లాంటి వారు. మాకు గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, సమకాలీకులు ఉన్నారు ఇక్కడ ఈ సభలో. రెడ్డిస్ చాలా సంతోషం. నా అభిప్రాయం ఏంటంటే మనం ఎక్కడ చూసినా నిజామాబాద్లో వెళ్తుంటే, ఫంక్షన్స్కి వెళ్తుంటే ఏ గల్లీకి పోయినా మున్నూరు కాపు సంఘాలని, పద్మశాలి తరపాలని, ఇంకా గౌడ సంఘాలని కనిపిస్తుండే. చాలా విపరీతంగా ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలు ఉన్నాయి. ఆ జనాభాకు తగ్గట్టుగా ఉన్నాయా, మరి జనాభాకు సరిపడి ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది ఇంకా మేము దాని మీద అనలైజ్ చేయలేదు. వై డోంట్ వి క్రియేట్ రెడ్డి సంఘాలు అనేటువంటి ఒక శ్యామ్ సుందర్ రెడ్డి గారి మైండ్లో వచ్చినటువంటి ఆలోచన. మాతోటి మేము ఇది ఒకటే స్కూల్లో చదువుతుంటాం కాబట్టి, ఒకటే ఏరియా వాసులం కాబట్టి తన డిస్కషన్ చేస్తుండే. అరే భయ్ ఏంది ఇక్కడే ఉన్నాం, మనం ఇక్కడ ఏరియాలో ఉన్నాం,
అందరం ఫంక్షన్లో కనిపిస్తాం. ఏడున్నారంటే వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ ఇక్కడ. మరి ఎందుకు మనం కలవలేకపోతున్నాం? అదే విలేజ్లో వెళ్ళైతే సంఘటితంగా ఉంటారు, విలేజ్లో కలుస్తారు. మనం ఇక్కడ ఎందుకు కలవద్దు? విలేజ్లో మెంబర్షిప్ ఉన్నా పర్లేదు, ఇక్కడ కలిసే ఏర్పాటు ఒకటి చేద్దాం అని తన ప్రపోజ్ చేసి మెల్లగా లైక్ మైండెడ్ తోటి డిస్కస్ చేసి మేము ఈ మధ్యన వినాయక్ నగర్ రెడ్డి సంఘం అనేటువంటి దాన్ని స్థాపించాము. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాము, దాని అకౌంట్ తీసి చాలా ట్రాన్స్పరెంట్గా అందరు సభ్యుల్ని చేర్పిస్తున్నాం. ఇప్పటి వరకు 50 మంది సభ్యులు అయినారు. మేము కూడా ఆశ్చర్యపోయినాం, ఇక్కడ ఏరియాలో 50 మంది రెడ్డిలు ఉన్నారా, 50 కుటుంబాలు ఉన్నాయా అనేటువంటి విషయం తెలిసి వచ్చింది మాకు. ఇంకా చాలామంది జాయిన్ అవుతామని అని అంటున్నారు. ఇట్లా 50 మంది 100 మందితోటి ప్రతి ఏరియాలో కనీసం ఒక 30-40 సంఘాలను ఏర్పాటు చేయొచ్చేమో మన నిజామాబాద్ పట్టణంలో ఉన్న రెడ్డిల సంఖ్య తీసుకుంటే నా అంచనా ప్రకారం. చేసి వాళ్ళందరినీ సంఘటితం చేస్తే చాలా బ్రహ్మాండంగా మన ఐక్యత ఉంటుంది. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు మనం దేంట్లో అయినా కూడా మనం ముందుండొచ్చు. ఇంకోటి, ఏ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ, ఏ సంఘాలు ఏదైనా కూడా లీడర్షిప్ తీసుకునేది మన రెడ్డిసే ఉంటారు. మీరు గమనించండి, ఏ అపోజిషన్ పార్టీ కానీ, ఇది కానీ, అధికార పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, నక్సలైట్ కానీ, ఎవడైనా దేంట్లో అయినా రెడ్డి లేనిది, రెడ్డి లీడర్గా లేనిది ఏ సంఘాలు మనగడ సాధిస్తా లేవు. మనకు తెలుసు. మనం చేసి డెవలప్ చేసిన తర్వాత ఇంకా వేరే లీడర్షిప్ వచ్చి దాన్ని ఆక్యుపై చేసి దాన్ని తీసుకుపోతుంటారేమో తెలియదు. కానీ మన లోపల జీన్స్లో, ఆ రెడ్డీస్లో అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనకు ఉంటుంది. అది మన గర్వపడాలి. మన రెడ్డిగా పుట్టినందుకు మనం గర్వపడాలి. సో దీన్ని కొనసాగిస్తే ఇంకా బాగుంటుందేమో. మనమే ఇంకా దాన్ని చేసి సంఘటితం చేస్తే ఇంకెంత బాగుంటుంది. సో కాబట్టి ఆలోచించాలి పెద్దలు. అన్ని ఏరియాలలో దీన్ని మనం ఇంజెక్ట్ చేయాలి. ఇట్లాంటి సంఘాలని ప్రతి ఏరియాలో పెట్టేటట్టు ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ కలిపి మళ్ళీ ఒక నిజామాబాద్ పట్టణ సంఘము, జిల్లా సంఘం అని చేసుకొని మనం ముందుకు పోతే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇంకా సమయం తక్కువ ఉందన్నారు కాబట్టి మళ్ళీ మనం ఎజెండా పెట్టుకొని దాని మీద డిస్కస్ చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మనం రెడ్డి వంశాలు పుట్టడం మనం ఏదో జన్మలు చేసిన పుణ్యం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ రావు బహదూర్ వెంకటరామరెడ్డి మన అందరికీ తండ్రి లాంటి వాడు. ఆయనకు ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ, ఎందుకు అదృష్టము అంటున్నామంటే, ఒక ఇంటికి పోతే ఏ హాస్టల్ అయినా కానీ తిన్నారా అని అడుగుతారు. అదే రెడ్డి ఇంటికి పోతే తిందురా అని అంటాం. అది మనం చేసింది, మన తాతలు కానీ మన తండ్రులు కానీ చేసిన మంచితనము మనకు వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే, ప్రతిసారి మా అన్న ప్రభాకర్ అన్న నా ఎన్కౌంటి ఏ రాజకీయంగా కానీ నేను చేసే కొన్ని సేవలకు కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళు నా దగ్గర బాగా వస్తారు, చేస్తాడు పని అని. దానికి అన్నకి చెప్తే కూడా కోర్టు ద్వారా కానీ పోలీస్ స్టేషన్ నేను తన ఎన్నో సెటిల్ చేసి పంపినాము. వాళ్ళకు ఎవరి దగ్గర మనము రెడ్డి చెయ్యి కాపాడు. ఇప్పుడు మేము కోటగల్లీలో, జండగల్లి కోటగల్లీలో నిజామాబాద్ టౌన్లోనే ఫస్ట్ రెడ్డి సంఘం అని, గోనరెడ్డి సంఘం అని పెట్టినాం. ఆ రోజు పాకనాటి సంఘము, మేము ప్రభాకరన్ వాళ్ళ సంఘం మేము కలిసి ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు ఒకటి కట్టుకుంటారు, మేము ఒకటి కట్టుకుంటాం. ఎందుకంటే మనం అందరం ఐక్యమత్యం ఉంటేది ఏదైనా కానీ. అందరూ ప్రతి సంఘంలో మార్కులను బట్టి ఆ పిల్లలకు సన్మానం చేస్తారు. మీరు పెద్దలు, మీకు చెప్పేంత పెద్దవాడిని కాను. మీరు కూడా గుర్తించి ఎవరికైతే రెడ్డిలలో మార్కులు వస్తాయో వాళ్ళను మనకు తెలిసిన రెడ్డి సంఘంలోకి పిలిపించి వాళ్ళకు ఒక 5,000 2,000 మనం ఇచ్చినామంటే వాళ్ళు ఏమవుతాయంటే, అరే మా రెడ్డి క్యాస్ట్లో కూడా ఇస్తారు, అదర్ క్యాస్ట్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు మన దగ్గరనే తీసుకెళ్తారు, వాళ్ళ పిల్లలకి ఇస్తారు. మనం ఎందరికో ఎన్నో చేస్తున్నాం, మన వాళ్ళకి మనం ఎందుకు చేయొద్దు? ఒక ఊరిలో ఒక రెడ్డి ఉన్నాడంటే మంచి చెడుకుంటారు అంటారు. ఊర్లో 100 మందికి 100 కుటుంబాలు ఉన్నా కానీ ఒక రెడ్డి కుటుంబం 4 ఉన్నా మన మాట వింటారు. ఎందుకు వింటారు అంటే, అరే ఫస్ట్ ఏదైనా కాగానే రెడ్డి ఇస్తారా పోదాము, అది ఆనాడు నుంచి వస్తుంది. ఈరోజు కూడా కొన్ని యువకులు కూడా దేనికైనా రెడ్డి పిల్లలు ముందుకుంటారు. కాబట్టి మీరు కూడా ఆ రోజు ప్రభాకర్ అన్న మాకు చెప్పాడు ఇట్లా చేద్దామంటే, అరే అన్న ఏదైనా రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి ఆ డి శ్రీనివాస్ విగ్రహం ఉన్న దగ్గరే ఫస్ట్ అనుకున్నాము. సరే ఏ కారణంతో ఎందుకు ఇక్కడికి వచ్చిందో మాకు తెలియదు. సరే మేము కోటగల్లీలో పుట్టినాము, ఇదే ఈ ఏరియాలో పొలం పని చేసినాం కాబట్టి మన మహానుభావునిది మన దగ్గర పెట్టుకోవడం మా అదృష్టమా ఏందా, సుభాష్ నగర్ బైపాస్లో పెడదాం అనుకున్నాము. రాజకీయ ఒత్తిళ్ళ ఏందో తెలియదు కానీ ఇక్కడ వచ్చింది, మాకు కూడా ఆనందంగా ఉంది. మన ఇంటి దేవుడు మన దగ్గర ఉంటే బాగుంటుంది కానీ అందరికి కనిపించేటట్టు ఉంటే ఇంకా ఆనందం ఉండేదని ఉండే. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరం కలిసికట్టుగా ఉందాము. ఏదున్నా కానీ ఒక రెడ్డి కుటుంబం అనేది గ్రూప్ పెట్టండి, మీరు ఏ చెప్పినా మేము వస్తాము, దేనికైనా ముందుకు ఉందాం. అసలు ఈరోజు మేము మా సంఘంలో ఇప్పటిదాకా అనుకున్నాము, జస్ట్ మేము 3-4 డేస్ ముందు అనుకుంటే ఈరోజు రావు బహదూర్ వెంకటరామరెడ్డి మీద పేరు మీద అన్నదానం పెడదాం అనుకున్నాం.
మేము అనుకోకుండా అక్కడ హనుమాన్ల గుడి చేపిస్తున్నాం కాబట్టి చేయలేకపోయినాం. మళ్ళీసారికి ఈయనే మనం అందరం కలిసి అన్నదానం అనేది పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రెడ్డి ఇక్కడ వేదికను అలంకరించిన సాయిరెడ్డి గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సమాజానికి ఆర్బీవీఆర్ గారు రావు బహదూర్ వెంకటరామారెడ్డి గారు చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. దానివల్ల మన రెడ్డిలలో చాలామంది చదువుకొని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హైదరాబాద్లో హాస్టల్ ఏర్పాటు చేయడం వల్ల చాలామంది పెద్ద పెద్ద పోస్టులో ఉండి మన రెడ్డి సమాజానికి ఇవన్నీ తెచ్చినారు. దానికి కారణం మన రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా నిజాం పీరియడ్లో ఆయన కొత్వాల్గా ఉండి తెలంగాణ ప్రాంతానికే ముఖ్య పోలీస్ అధికారిగా ఉండి మనకెంతో ధైర్యం చెప్పి ఆ కాలంలో మన రెడ్డి సమాజమే కాకుండా ఇతర కులాలకు తెలంగాణ ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించినారు. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మన యొక్క ఆర్బీవీఆర్ 150వ జయంతి సందర్భంగా మనమందరూ కూడా ఆయనను స్మరిస్తూ ఆయన యొక్క ఆశయాలను పాటించాలని నేను మన రెడ్డి సమాజంలో ఉన్న మన ప్రజలందరికీ మన మిత్రులందరికీ బంధువులందరికీ మరొకసారి విన్నవిస్తాను. అయితే ఇవన్నీ కార్యక్రమాలు మన దగ్గర జరుగుతున్నాయి. ఇంతకుముందు మన రెడ్డి సమాజం అంటే గ్రామాల్లో రెడ్డిలంతా ఒకటే అనుకుంటుంటిమి, కానీ ఇప్పుడు కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తున్నది. కనుక మన రెడ్డి సమాజంలో నాకు తెలిసినవి ఒక 5 వర్గాలు ఉన్నాయి. అందులో మొటాడ్ రెడ్డి, గురాడ్ రెడ్డి, పాకనాట్ రెడ్డి అండ్ గోనెరెడ్డి, చిట్టపరెడ్లు. అది ఈ చిట్టపరెడ్లంతా కూడా మనకి ఇక్కడ ఈ బిచ్చుకుంద మద్దునూరు ఏరియాలో ఎక్కువ ఉన్నారు. కనుక ఈ 5 వర్గాలు ఉన్నాయి. కనుక మనం ఏదో ఒక రెడ్డి సంఘము ఏర్పాటు చేసుకుంటే మన ఐక్యత రాదు. మనం మొత్తం ఆల్ రెడ్డిస్ను కలుపుకొని పోయి మనం పట్టణ సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేస్తే నిజామాబాద్లో ఈ పట్టణ సంఘానికి మనం అనుబంధంగా ప్రతి వార్డులో కూడా మన సంఘం ఎట్లయితే పద్మశాలులకు వాళ్ళకు వీరు మున్నూరు కాపులకు ఉన్నట్టు మనం కూడా ఏర్పాటు చేస్తే అసలు మన స్ట్రెంత్ ఉన్నది, ఏ గల్లీలో ఎంత ఉన్నది, నిజామాబాద్ పాపులేషన్ ఎంత ఉంది, ఎంతమంది ఓటర్లు ఉన్నాం, అప్పుడు కానీ ఆ డాటా కలెక్షన్ చేసినప్పుడే మనకనేది ఈ పొలిటికల్గా కానీ ఇతర విషయాల్లో కానీ మనకు న్యాయం జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. ఈ కార్యక్రమం సాయిరెడ్డి గారు మరి కార్యవర్గం మళ్ళీ కార్పొరేటరు మా ఏరియాలో కూడా ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. కనుక మేము కూడా సహకరిస్తాము. మీరు పట్టణ సంఘాన్ని ఏర్పాటు చేయండి. ఫస్ట్ పట్టణ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రిజిస్టర్ అయినాక మన ప్రతి గల్లీలో కూడా ఈ తరపలడాంగని మనం కూడా పెట్టుకుంటే మన స్ట్రెంత్ అనేది 20 to 25% వస్తుంది. ఇప్పుడు అంటే 10% ఉన్నది, 1400 ఉన్నారు, సుభాష్ నగర్లో ఉన్నోళ్ళ రెడ్డిలు, ఇంకోటి కాడు, ఇటువంటివన్నీ కూడా ఈ నాయకుల దీంట్లో ఉన్నది. కనుక ఇది మనం నిరూపించాలంటే పట్ట సంఘం ఏర్పాటు చేయాలి. దాని తర్వాత గ్రామాలలో వేసి ఆ గ్రామ సభ్యులను కూడా గ్రామం యొక్క అధ్యక్ష కార్యదర్శులను కూడా దీనికి అఫిలియేషన్ చేసినట్టయితే ఇది బాగా బాగుపడుతుంది. దీనికి ఇది చేసినట్టయితే మనం హాస్టల్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ మనం మంచిగా చేయొచ్చు, స్కూల్స్ పెట్టచ్చు. మరి అందరు రెడ్డిలకు ఒక రెడ్డి అని లేదుగా. అప్పుడు మనం ఇంతమంది ఉన్నాయని చెప్తాం. ఇదే గురాడు రెడ్డి ఉన్నారంటే 1400 ఓట్లు, అదే మోటాడు ఉండంటే 1500 ఓట్లు. అవన్నీ లెక్కలకు వస్తలేవు. గోనె రెడ్లు ఉండంటే 1000 ఓట్లు. ఇట్లా కాదు. ఇదంతా మనం ఐక్యమత్యం అంతా రెడ్డిలమే. కాపులనే సమస్య కూడా రాదు. ఇక్కడ అందరం రెడ్డిలమే. అట్లా అందుకొరకే ఈ కార్యక్రమం టేకప్ చేయాలని మీ కార్యవర్గానికి మరొకసారి దీనికి నా యొక్క సహకారులు 100% ఉంటుందని ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నాను. మొత్తం అదే కాకుండా మనం తెలంగాణలో మొత్తం కూడా రెడ్డి సంఘాలు అన్నీ కలిసి ఉన్నాయి. ఒక నిజామాబాద్లోనే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నది. ఇది మనం రూపుమాపాలంటే ఈ కార్యక్రమం చేయవలసిందే అని నా యొక్క కోరిక. ఇంకా మీకు ఏ సాయం కావాలన్నా నేను మీతో సహకరిస్తాను. నేను ముందుంటాను. ఫస్ట్గా మీకు ఏం కావాలన్నా నా సలహాలు, నా ఆర్థిక సాయం. ఎందుకంటే నాకు ఈ కోటగల్లి వినాయకుని ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్లో చాలామంది నాకు ల్యాండ్స్ అమ్మిండ్రు. అంత మంచి వాళ్ళు మనోళ్ళు చెప్తున్నా కదా. ఎవ్వరు కూడా ఒక ల్యాండ్ అమ్మిన తర్వాత తిరిగిన కేసు నాకు కనిపించదు. నేను బైపాస్లో దగ్గర ఒక 50-60 ఎకరాల భూమి కొన్నా, కోటగల్లి వాళ్ళది కూడా కొన్నా, ఎల్లమ్మగుట్ట వాళ్ళది కొన్నా, మన రెడ్డిల్దే ఎక్కువ మటుకు. కానీ చాలా మంచి వాళ్ళు కనుక
మనం అందరం కూడా మంచి ఉంటున్నంత ఇక ఆర్బీవీఆర్ హాస్టల్ గురించి చెప్తే ఆ పెద్దలే కాకుండా మా చిన్న కొడుకు కూడా ఆర్బీవీఆర్ హాస్టల్ హైదరాబాదులో ఉండి చదువుకొని ఈనాడు అమెరికాలో పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాడు. ఆయన ఆర్బీవీఆర్లో ఉండాలని కోరిక ఎందుకు వచ్చిందంటే అడిగి అక్కడ ఫస్ట్ ఇయర్లో మనకు సీట్ దొరకకపోతే అక్కడ కూకట్పల్లిలో పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది కనుక అక్కడ జాయిన్ చేసాం. అక్కడి నుంచి సెకండ్ ఇయర్లో కూడా 6 months నుండే మనకు అక్కడ సీట్ వచ్చింది కనుక అక్కడే ఉండి చదివిండు కనుక ఆయనకు ఎంతోమంది పరిచయమైనరు కనుక వాడు పెద్ద లెవెల్లో ఆలోచించి యుఎస్ పోయి అక్కడ పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు. ఇప్పుడు ఒక 10 మందికి జాబ్స్ ఇప్పిస్తున్నాడు అక్కడ. ఆయన మొన్నని ఇక్కడ వచ్చిపోయింది. వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ అమెరికా అయిపోయాడు. పెద్ద బాబు కూడా అక్కడే ఉంటాడు కనుక ఆర్బీవీఆర్లో చదివారు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అదేవిధంగా మనం అందరి పిల్లలను, నా పిల్లలే కాదు అందరి పిల్లల్ని ఈ విధంగా తయారు చేసి గైడెన్స్ ఇస్తే ఒక పెద్ద అయినగా మంచిగా ముందుకు వెళ్ళిననుకో మనం చెప్పినట్టు కూడా మన సంఘంలో ఇంటర్ కనుక వాళ్ళందరినీ కూడా అభివృద్ధికి తీసుకురావాలని పొలిటికల్గా అనుకో, జాబ్ పరంగా అనుకో, విద్యాపరంగా అనుకో ఇవన్నీ చెప్తూ ఇప్పటికే మన ప్రెస్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవటం అంటున్నారు కనుక జై రెడ్డి.